మే 20/21 రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా ఆ పర్మిషన్ ఇవ్వని క్యాన్సిల్ చేయించారు పోలీసులు అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ద్వారా. వెంటనే మేము కోర్టుకు వెళ్ళాం. 21 11 సార్లు రేవంత్ రెడ్డి గారు టీంతో మాట్లాడినప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు? నేను చెప్పాను, దేవుని శాంతి సభను ఆపితే దేవుని కోపం మీ మీదకి వస్తుందని 20 మీడియాలో చెప్పాను, 21 వాళ్ళకి చెప్పాను. చాలా గొప్ప పని చేశావు. 22 రేవంత్ రెడ్డి గారిని ముద్దాయిగా హెరాల్డ్ నేషన్ కేసులో పెట్టారు. ఎవరికి ఉపయోగం? హ్యూమన్ రైట్స్ కమిషన్ అల్లు అర్జున్ లో మీరు తప్పు చేశారని ఆ రోజే పెట్టారు. ఆపుకోలేకపోతున్నాను రా. మిస్ వరల్డ్ మ్యాగీ నన్ను ఒక వేశ్యగా ట్రీట్ చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి వస్తే ఏంటి ఈ దేశం ఈ రాష్ట్రం అని ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోయింది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నా శాంతి సభలకు లక్షల మంది వస్తారు. 2200 శాంతి సభలు పెట్టాను. మన దేశంలో 300కు పైగా 3 లక్షల నుంచి 20 లక్షలు వచ్చారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ శాంతి సభకు 1000 మందికి ఎక్కువ రాకూడదు, ఒక్కరు ఎక్కువ వచ్చినా ఆయన అరెస్ట్ చేయొచ్చు అని ఆర్డర్లు ఇచ్చారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. శాంతి సభలో పాల్గారు కాదు ఎవరు మాట్లాడకూడదు. రాజకీయ ఇలాగ ఎక్కడైనా రూల్స్ పెడతారా అంటే మన దేశంలో ఏమైంది? కనుక దేవుని తీర్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ఆరంభమైంది. 21 క్యాన్సిల్ చేశారు, 22 ఆరంభమైంది. 30 రోజుల్లో ఆయన మారకపోతే ఆయన మారాలని ప్రార్థించండి. ఏమైందిరా?